ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోష కారణముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి. వారచ్చట నుండగా వణుకును ప్రవచించు స్త్రీ వేదనయు వారికి పుట్టెను. తూర్పుగాలి లేపి తర్షీషు ఓడను నీవు పగులుగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతికి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినునట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచుచున్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. సరిపోల్చలేని మధురమైన అనుభవము, వింతైన నీ ప్రేమలో అనుభవింపచేశావు. సౌందర్యమైన అతి పరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును. నేను నీ కోసము వేచియుందును. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది, ఆశ్చర్యమైనది. యేసయ్యా, నాపై నీవు చూపిన కృప అమూల్యం.